కార్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దావీదు వంశస్థుడైన యోసేపు పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకయే ఈ మరియా. ఈ మరియా గలిలయలోని నజరేత్ అనే ఊరి ఈమె దేవుని యందు భయభక్తులు గల స్త్రీ. మరియు ఎల్లప్పుడూ ప్రార్థనలో గడుపుచుండేది. మరియా, ఎవరది? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నారు. నాకు శుభమా? ఏమిటది? మరియా, భయపడకుము, దేవుడి వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నేను పురుషుని ఎరుగను దానిని, ఇది నాకు ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడును. చిత్తం, ప్రభు దాసరాలను మీ మాట ప్రకారమే జరుగునుగాక. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు. అయితే మరియా గర్భవతి అని తెలుసుకొనిన తరువాత నీతిమంతుడైన యోసేపు ఆమెను అవమానపరచనల్లక ఆమెను రహస్యంగా విడనాడను ఉద్దేశించెను. ఎంత అవమానం, ఎంత అవమానం! నేను మరియను ఎంతో మంచిదనుకుంటేనే, అందం గలదనియు దైవభక్తి గలదనియు అనుకుంటేనే. ఆమెను నేను రహస్యముగా విడనాడేదను. ఆమెను గుర్చిన ఆలోచనలు అతనిని ఎంతగానో కలవరపరుచున్నవి. అతడు ఈ సంగతులను గుర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇది కలయా లేక నిజమా? కాదు కాదు, నిజమే. ప్రభుదూత చెప్పినట్లు మరియను నా భార్యగా చేర్చుకొందును. మరియా, నన్ను క్షమించు మరియా. రాత్రి స్వప్నమందు దేవదూత వచ్చి అన్ని వివరంగా చెప్పి ఉన్నది. రా వెళ్దాం.
జ్ఞాని ఏమి చూచున్నారు? జ్ఞాని, ఏమిటా వింత నక్షత్రం? ఇటువంటి నక్షత్రాన్ని ఎప్పుడు చూడలేదే. ఇంత నక్షత్రమా? ఏది ఇలా ఇవ్వు. ఏదేది ఇంత పెద్ద నక్షత్రమా? ఇది ఇలా ఇవ్వు. ఈ నక్షత్రం గురించి నేను ముందుగానే చదివి విన్నాను. ఏది ఆ గంధ చుట్టలు పట్టుకుని రమ్ము. ఈ నక్షత్రం గురించి ముందుగానే ప్రవచించినారు. దావీదు వంశం నందు రాజుగా పుట్టినని వ్రాసి ఉన్నది. అయితే పదండి, మనం ఆ యూదా దేశంలోకి వెళ్దాం. అంత గొప్ప రాజు అంటున్నారు కదా, ఉత్త చేత్తో వెళ్ళడం ఎలా? నా మటుకు బంగారం సమర్పించేదాను. నా మట్టుకు బోలమ్మను సమర్పించదాను. నేను సామ్రాన్ని సమర్పించేది. అయితే పదండి, యూదా దేశంలోకి వెళ్దాం. కానీ మనం ఆ దారిని కనుక్కోవడం ఎలా? ఏముంది, ఆ చుక్కను వెంబడిస్తే చాలు. అయితే పదండి వెళ్దాం. యూదుల మహారాజుకు యూదుల మహారాజుకు యూదుల మహారాజుకు యూదుల మహారాజుకు యూదుల మహారాజుకు మహారాజుకు జయము జయములు. ఎవరో తూర్పు దేశ జ్ఞానులత మీ దర్శనార్థమై వేచి ఉన్నారు ప్రభు. వెంటనే ప్రవేశపెట్టుము. చిత్తం మహాప్రభు. జయము జయములు. జ్ఞానులారా, మీ రాకకు కారణమేమి? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి వచ్చితిమి. మేము ఆయనను పూజింపవచ్చు. అసంభవం! ఏమేమి ఈ యూదా సామ్రాజ్యానికి నేను రాజునై ఉండగా మరో రాజు జన్మించుటయా? ఎంత అవమానం, ఎంత అవమానం! ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. మన దేశపు శాస్త్రులను, ప్రధాన యాజకులను వెంటనే ప్రవేశపెట్టుము. చిత్తం మహాప్రభు. జ్ఞానులారా, ఇక మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోనుడి. చిత్తం మహాప్రభు. నమస్కారం. శాస్త్రులారా, ప్రజల యాజకులారా, లేఖనం ప్రకారం క్రీస్తు ఎక్కడ జన్మించున్నాడో మాకు వివరముగా తెలుపము. చిత్తం మహాప్రభు. యూదయ బెత్లెహేంలోన ఏలే అనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో